ఇన్వెస్టింగ్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా మందికి వచ్చే మొదటి పెద్ద డౌట్ ఏంటంటే డబ్బులు ఎక్కడ పెట్టాలి. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి దూకేయాలా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనే కొంచెం సేఫ్ దారిలో వెళ్లాలా? ఈ కన్ఫ్యూజన్కి ఈ రోజు మనం ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం. మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా, మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు అమ్మో స్టాక్ మార్కెట్ జోలికి పోవద్దు, అదంతా జూదం, డబ్బులు పోతాయి అని చెప్తుండేవారు. బహుశా ఆ భయం, ఆ మాటలు ఇప్పటికీ చాలామంది మనసులో ఎక్కడో ఒక మూల ఉండి ఉండొచ్చు. అయితే కాలం మారింది. ఇప్పుడు ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ కూడా చాలా వచ్చాయి. సో ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే: డైరెక్ట్గా స్టాక్స్ కొనాలా, లేక మ్యూచువల్ ఫండ్స్ దారి పట్టాలా? రండి, ఈ రెండింటినీ క్షుణ్ణంగా చూసి ఏది ఎవరికి బెస్టో తేల్చేద్దాం. సరే, ఫస్ట్ మనం స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలొక స్టాక్ కొనడం అంటే ఏంటి? డైరెక్ట్ ఓనర్షిప్ అంటే అర్థమేంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక షేర్ కొనడం అనేది ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న ముక్కని కొనుక్కోవడం లాంటిది. అంటే ఆ కంపెనీ ఓనర్షిప్లో ఒకరి కూడా చిన్న వాటా వచ్చినట్టే లెక్క. అయితే ఆ వాటా కొనడంతో కథ అయిపోదు. అసలు మజా అంతా దాంతోపాటు వచ్చే హక్కులతోనే. ఇన్వెస్టర్లు కేవలం పేరుకి వాటాదారులుగా ఉండరు. వాళ్లకి ఆ కంపెనీ యాజమాన్యంలో నిజంగానే భాగముంటుంది. అంతేకాదు, కంపెనీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో ఓటు వేసే హక్కుంటుంది. కంపెనీకి లాభాలు వస్తే అందులోంచి డివిడెండ్ల రూపంలో వాటా వస్తుంది. ఒకవేళ కంపెనీని అమ్మేస్తే ఆ ఆస్తుల్లో కూడా వాటా పొందొచ్చు. ఓకే, ఇది స్టాక్స్ కథ. ఇప్పుడు మనం కాయిన్కి మరోవైపు చూద్దాం. అదే మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ పవర్ అంతా ఒకరి చేతిలో ఉండదు, అందరిదీ కలిపి ఉంటుంది. అదెలాగో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్ అంటే మనలాంటి చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి డబ్బుని ఒకచోటకి చేర్చి ఒక పెద్ద ఫండ్గా క్రియేట్ చేస్తారు. ఆ డబ్బుని తీసుకెళ్లి స్టాక్స్లో, బాండ్స్లో, గోల్డ్లో ఇలా రకరకాల చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఒకే దెబ్బకు చాలా పిట్టలు కుట్టినట్టన్నమాట. మరి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యాయి? కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇన్స్టంట్ డైవర్సిఫికేషన్. అంటే మన డబ్బు ఒకే చోట కాకుండా చాలా చోట్ల స్ప్రెడ్ అవుతుంది. దాంతో రిస్క్ తగ్గుతుంది. రెండోది, వీటిని మనలాంటి వాళ్లు కాదు, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు మేనేజ్ చేస్తారు. వాళ్ల పని అదే కాబట్టి టెన్షన్ తక్కువ. ఇంకా ఒకేసారి లక్షలు పెట్టాల్సిన పని లేకుండా ప్రతీ నెల ఎస్ఐపి రూపంలో చిన్న మొత్తాలతో కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంటుంది. రైట్, ఇప్పటిదాకా రెండింటి గురించి విడివిడిగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు సిసలు కంపారిజన్ చేద్దాం. రండి, ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి ముఖాముఖిగా పోల్చి చూద్దాం. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డిఫరెన్స్ ఓనర్షిప్. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక కంపెనీలో నేరుగా డైరెక్ట్గా వాటా కొన్నట్టు. కానీ మ్యూచువల్ ఫండ్లో అలా కాదు. అక్కడ మనం కొనేది ఫండ్ యూనిట్లను మాత్రమే. అంటే ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో మనకు ఇండైరెక్ట్గా ఓనర్షిప్ వచ్చినట్టు. నెక్స్ట్, కంట్రోల్. ఇది చాలా ముఖ్యం. స్టాక్స్ విషయంలో డ్రైవింగ్ సీట్లో ఉండేది ఇన్వెస్టరే. ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఈ నిర్ణయాలన్నీ పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఆ కంట్రోల్ అంతా ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. మన తరపున ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక డైవర్సిఫికేషన్ విషయానికొద్దాం. అంటే మన డబ్బుని ఒకే చోట కాకుండా పలుచోట్ల పెట్టడం. స్టాక్స్తో ఇది సాధించాలంటే చాలా వేర్వేరు కంపెనీల షేర్లు కొనాలి. దానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అదే మ్యూచువల్ ఫండ్ అనుకోండి, అది బై డిఫాల్ట్ డైవర్సిఫైడ్. ఒక్క ఫండ్తోనే మన డబ్బు పదుల సంఖ్యలో కంపెనీల్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఈ డైవర్సిఫికేషన్ వల్ల ఏమవుతుంది? రిస్క్ తగ్గుతుంది. స్టాక్స్లో మన డబ్బంతా 1-2 కంపెనీల మీద పెడతాం కాబట్టి ఆ కంపెనీకి ఏదైనా అయితే రిస్క్ చాలా ఎక్కువ. అదే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు చాలా కంపెనీలో స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. సరే, మరి ఖర్చుల సంగతేంటి? స్టాక్స్లో అయితే మనం కొన్న ప్రతిసారి, అమ్మిన ప్రతిసారి బ్రోకరేజ్, ట్యాక్సులు లాంటివి కట్టాలి. మ్యూచువల్ ఫండ్స్లో అయితే వీటన్నింటినీ మేనేజ్ చేస్తున్నందుకు ఫండ్ హౌస్కి మనం ఒక చిన్న ఫీజు చెల్లించాలి. దాన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి మన ఇన్వెస్ట్మెంట్లోంచి కట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ డెసిజన్ అంటే ఎక్కడ పెట్టాలి అనే నిర్ణయం ఎవరు తీసుకుంటారు? స్టాక్స్లో అయితే ఆ హోంవర్క్ అంతా ఇన్వెస్టరే చెయ్యాలి. కంపెనీ గురించి రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం చేయాల్సింది మన లక్ష్యానికి సరిపోయే ఫండ్ను ఎంచుకోవటమే. మిగతా రీసెర్చ్ అంతా ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. సో ఈ తేడాలన్నీ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. అది ఎక్స్పర్టీజ్, అంటే నైపుణ్యం. స్టాక్ మార్కెట్లో రాణించాలంటే దాని గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. రీసెర్చ్ చేయడానికి టైం, ఓపిక కావాలి. అదే మ్యూచువల్ ఫండ్స్ విషయంలో అయితే ఆ పనంతా మన తరపున ప్రొఫెషనల్స్ చేస్తారు కాబట్టి మనకు అంత డీప్ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దాకా తేడాలన్నీ చూసేశాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తికి ఏది సూట్ అవుతుంది? స్టాక్సా, మ్యూచువల్ ఫండ్సా? దీనికి సమాధానం బయటెక్కడో లేదు. మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే చాలు, ఆన్సర్ దొరికేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అడగాల్సిన మొదటి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇదే. మార్కెట్ని స్టడీ చేయడానికి, కంపెనీల రిపోర్ట్లు చదవడానికి ఒక ఇన్వెస్టర్ ఎంత టైం కేటాయించగలరు? అలాగే వాళ్లకు ఈ ఫీల్డ్లో ఎంత నాలెడ్జ్ ఉంది? ఇది చాలా కీలకం. దీనికి సమాధానం చాలా సింపుల్. ఒకవేళ మార్కెట్ మీద మంచి గ్రిప్ ఉండి రీసెర్చ్ కోసం టైం స్పెండ్ చేయగలిగితే డైరెక్ట్ స్టాక్స్ మంచి ఆప్షన్. కానీ అంత టైం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ చాలా సులువైన, అనుకూలమైన మార్గం. ఇక రెండో ప్రశ్న, రిస్క్. ఒక ఇన్వెస్టర్ ఎంత రిస్క్ తీసుకోగలరు? అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని తట్టుకునే ధైర్యం ఎంత ఉంది? ఎక్కువ రిస్క్ అయినా పర్లేదు అనుకుంటారా, లేక సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారా? ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ ఆశించే వాళ్లకి స్టాక్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి. లేదు, రిస్క్ అంత వద్దు, నిలకడగా రాబడి వస్తే చాలు అనుకునే వాళ్లకి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే అక్కడ రిస్క్ చాలా వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఇన్వెస్ట్ చేయడానికి ఎంత డబ్బు ఉంది? అంటే అందుబాటులో ఉన్న మూలధనం ఎంత? ఇది కూడా మన డెసిషన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టగలిగితే డైరెక్ట్గా మంచి కంపెనీల స్టాక్స్ కొని ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా తక్కువ మొత్తంతో మొదలుపెట్టి నెలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి అనుకునేవాళ్లకి మ్యూచువల్ ఫండ్స్, అందులోనూ ఎస్ఐపీలు ఒక వరం లాంటివి. సో చూశారుగా, స్టాక్సా లేక మ్యూచువల్ ఫండ్సా అనే ప్రశ్నకు అందరికీ ఒకే సమాధానముండదు. ఒకరి టైం, నాలెడ్జ్, రిస్క్ తీసుకునే కెపాసిటీ, ఇంకా వాళ్ల దగ్గరున్న డబ్బు, ఈ నాలుగింటి మీదే సరైన మార్గం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇక అసలు ప్రశ్న ఒక్కటే మిగిలుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఒకరు ఎలాంటి ఇన్వెస్టర్గా మారాలనుకుంటున్నారు? నిర్ణయం వారిదే.